హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ దిబ్బ రొట్టె ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలకు ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా దిబ్బ రొట్టె కూడా చేసి పెట్టండి. ఇది పిల్లలకి చాలా బలం. ఇది చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు గుండు మినపప్పును నానబెట్టుకోండి. 2 అవర్స్ వరకు. మీరు కావాలంటే పొట్టు మినపప్పును కూడా తీసుకోవచ్చు. అది ఒక 2 అవర్స్ నానిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇడ్లీలకి ఎలా అయితే మినపప్పును మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చేతితో ముట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు బియ్యపు రవ్వను తీసుకోండి. ఇక్కడ నేను బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను. ఇది మేము గిన్నెలో ఆడించింది. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యపు రవ్వ తీసుకోవాలి. ఇలా బియ్యపు రవ్వని ఇందులో వేసుకొని మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 అవర్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రవ్వ అనేది బాగా మంచిగా నానుతుంది. ఆ తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా వంట సోడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇలా ఇడ్లీలు వేసే కన్సిస్టెన్సీలో పిండి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. నాకు ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ అవసరమయ్యాయి. నేను ఇంకా కొన్ని వాటర్ పోసి ఇలా జారుగా కలుపుకున్నాను. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3-4 గరిటెల బ్యాటర్ని వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఇది కొంచెం లావుగానే ఉంటే బాగుంటుంది. బ్యాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టి సిమ్ మీదనే ఒక 6 to 8 మినిట్స్ పాటు గోలించుకోవాలి. అప్పుడైతేనే ఇది లోపల దాకా మంచిగా వేగుతుంది. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. చూశారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎంత బాగా వచ్చిందో. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా ఒక గరిటెడు నూనె వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే దిబ్బ రొట్టె మంచిగా వేగుతుంది. చూశారు కదా, దిబ్బ రొట్టె ఎంత బాగా వేగిందో 2 సైడ్లు. ఇది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీ చట్నీతోటి సర్వ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్.